మనకు ఏమాత్రమూ విలువ లేని చోట కొన్ని కోట్లున్నా వెళ్ళకూడదు. పలకరింపులు కూడా పైసల మీదే ఆధారపడి ఉంటాయి నేటి రోజుల్లో. ఒకరు నీతో మాట్లాడడం మానేశారు అంటే ఇక నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. నీ జీవితంలో దీన్ని రాసిపెట్టుకో. పరీక్షలకు చదివితే మార్కులు వస్తాయి, కానీ నీ జీవితంలో ఉన్న పరిస్థితులను చదివినప్పుడే జీవితంలో పెను మార్పులు వస్తాయి. ప్రయత్నిస్తే గెలుస్తామో లేమో చెప్పలేము, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించి తీరాల్సిందే. జరిగిన అవమానం మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. ఓడిపోతామన్న భయంతో మొదలు పెట్టకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మంచిది. జీవితంలో మనకొచ్చిన కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనకు వచ్చిన నష్టం ఎవరిని నమ్మాలో చూపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఒక మార్గం తెరిచే ఉంటుంది. ఎదగడం అంటే ఒకప్పుడు నిన్ను కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి రావడం. పోరాడే ఆ పోరాటంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ నీ ఈ పోరాటం నీపై గెలిచిన వాడు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని విధంగా ఉండాలి. గెలుపు తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉంటాయి. వాటిని నీ ప్రయత్నంతోనే బద్దలు కొట్టి నీ గెలుపును దక్కించుకోవాలి. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, మరెన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళితేనే విజయం నిన్ను వరిస్తుంది. గెలిచిన తర్వాత నీ వెంట వచ్చే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీతో నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. తరచుగా జీవితంలో మనకొచ్చే కష్టాలు మనల్ని పరీక్షించడానికి రావు, కానీ మనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల మనస్తత్వాలను తెలుసుకోవడానికి కూడా రావచ్చు. నువ్వు అన్ని విధాలుగా బాగున్నావని అందరూ అనుకుంటూ ఉండగానే నీ జీవితంలోని అన్ని కష్టాలను నువ్వు ఒంటరిగా ఎవరి సహాయం అవసరం లేకుండా దాటేయి. జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికి తీయడానికి మాత్రమే. నీకు వచ్చిన కష్టం నిన్ను వదిలిపోయిందంటే దాని అర్థం ఏంటంటే అది నీకు నేర్పాల్సిన పాఠం పూర్తయిందని. నువ్వు దారిలో నడవడం ప్రారంభించినప్పుడు మాత్రమే నీకు దారి కనిపిస్తుంది. జరిగిపోయిన దాని గురించి విచారిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోకు. ఏది ఏమైనా సరే లేచి ముందుకు నడువు. నీకు తెలుసున్న ప్రతి మనిషిలోనూ లోపల ఇంకో మనిషి ఉంటాడు. మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. అలవాట్లను ఏమాత్రం మార్చుకోకుండా అయోధ్య వెళ్ళినా అరుణాచలం వెళ్ళినా బ్రతుకులు ఏమాత్రం మారవు. ఇది లేదు అది లేదు అని ఏడ్చే వాడికన్నా ఉన్నదానిలోని అవకాశాన్ని వెతుక్కునే వాడే వివేకవంతుడు. తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకన్నా చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. హద్దులకు మించి ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. నీ మనసులో పుట్టే భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. మందలో ఒకడిగా కాదు, 100లో ఒకడిగా ఉండడానికి ప్రయత్నించు. ఆలోచనలోనైనా ఆచరణలోనైనా. యోధుడు అంటే ప్రతిసారి విజయం సాధించేవాడు కాదు, ఎల్లప్పుడూ విడవకుండా పోరాటం చేసేవాడు. శక్తి సామర్థ్యాలనేవి అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం చాలా గొప్పది. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి ఏమాత్రం కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండగలగడమే గొప్ప లక్షణం. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. లక్ష్య సాధన కోసం నువ్వు ఎంతగా అయితే కష్టపడతావో రేపటి రోజు గమ్యాన్ని చేరుకున్న తర్వాత నీకు అంత సంతృప్తి కలుగుతుంది.
నడిచే దారి సరైనది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని ఏమాత్రమూ చేరుకోలేవు. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు నిన్ను నీ గమ్యానికి దగ్గర చేస్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే అదే గొప్పగా చెప్పుకోవడం. ఇటువంటి వారికి నువ్వు దూరంగా ఉండటమే నీకు చాలా మంచిది. పదే పదే అబద్ధాలు చెప్పే వాళ్లకు, నీకు ఏమాత్రం మర్యాద ఇవ్వని వాళ్లకు, నలుగురిలో ఉన్నప్పుడు నిన్ను చులకనగా చేసే వాళ్లకు, మాటపైన అస్సలు నిలబడిన వాళ్లకు లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా నీవు పాఠాలు నేర్చుకుందామంటే అది ఎప్పటికీ ఎన్నటికీ సాధ్యం కాదు. నిరంతరం గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు. అప్పుడు గెలుపు నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారి కూడా పని చేయడానికి ప్రయత్నించకుండా 1,00,000 సార్లు కేవలం ఆలోచించి ఊరుకుండిపోతే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దేనినైనా సాధించాలన్న ధైర్యంతో ముందుకు సాగిపోతే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది. సోమరితనాన్ని పక్కన పెట్టి సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, తిన్నది అరక్కపోతే జబ్బులు వస్తాయి, విన్నది అర్థమవ్వకపోతే మనస్పర్ధలు వస్తాయి. విజయాల వల్ల కలిగే అతిగర్వమే అపజయాలకు ఆహ్వాన పత్రం. సాధించడం అంటే సాధ్యం కానిదని కాదు, గెలవడానికి మరికొంచెం కష్టపడాలని అర్థం. మనిషి ఎలా బ్రతకాలి అంటే రేపు తను చనిపోయిన తర్వాత శవాన్ని మోయడానికి భుజాలు పోటీ పడాలి. జీవితం తెరిచిన పుస్తకంలా ఉండనవసరం లేదు, కానీ చెదులు పట్టిన పుస్తకంలా మాత్రం అసలు ఏమాత్రం ఉండకూడదు. మనలో ఉన్న లోపాలను, బలహీనతలను మనం తెలుసుకోవడమే అతిపెద్ద చదువు. జ్ఞానులతో వాదించు, ఆ వాదనలో నువ్వు ఓడిపోయినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించుకు, నీ విజ్ఞతను కోల్పోతావు. ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమీ తెలియదనే భావనతో ఉండాలి. అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేవు. నీ కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల్లో బలముంటే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావు. తలదించుకున్న ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లు కాదు, తగ్గిన ప్రతి వారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కన్నా తగ్గడం వలనే మంచి జరుగుతుంది. మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని ముందుకు నెట్టవలసిన అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాగుతుంది. ఒక దారి మూసుకుపోయిన ప్రతిసారి తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం.